ఇప్పుడు చెప్పిందంతా మీ ఇళ్ళల్లో మీ వాళ్ళకి చెప్పుర్రి. చుట్టాలు గిట్టాలు వచ్చినా కూడా తంసాలు స్ప్రైట్లు ఇవన్నీ తెప్పించి తాకులేదు. నిమ్మరసం పోసి సాగోళ్ళు. ఎట్లున్నది పెద్ద మనిషి? మస్తున్నదా? ఎట్లున్నది? ఏ మంచిగా ఉంటది, మంచిగా ఉంటుందా? సరే ఇంటి దగ్గర అమ్ముతారా? ఉప్పా చక్కర నీకు స్ప్రైట్ థమ్స్అప్ కంటే 100 రేట్ల స్టార్ట్ చేద్దాం. మరి నిమ్మరసం గురించి నమ్మలేని నిజాలు చెప్పిన మన మహేష్ అన్నకి మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా. ఏమి మారేనురా తెలంగాణ పేదల ఇంటి జత అనిపించలేదు అన్నయ్య. గుడ్ల పెరిగినాం, రూపాయి సంపాదించలేదు, ఏం లేదు. బతుకులెందుకు హీనంగున్నవిరా. ఏం చేద్దాం రా, ఎట్లా సంపాదిద్దాం చెప్పు. ఏదో ఆలోచించాను, చదిపోతాను. ఇంత గొడ్డు పెరిగినాం. నాకు అదే ఐడియా అత్తలేదురా, ఒక్క తాట అత్తలేదు. పైసలు ఎట్లా సంపాదించడు, ఏం చేసుడు. 3 పూటలు తినమంటే ఆరేస్తాడు. అరే నానిగా నువ్వు ఒక ఐడియా చెప్పురా, బాగా మాట్లాడుతాను. కూర్చుండి అవసరమే లేదు, నిలబడ్డ కూడా ఇత్తలు. సరిపోయారు ఇద్దరు. సరే అందరం పోదాం పల్లి. అన్న బయట స్ప్రైట్ తెప్పియవా? స్ప్రైటా? ఎందుకురా? కూల్ డ్రింక్స్ తాగితే చల్లగా ఉండదురా, అది మంచిది కాదు. సాయి తాగితే చల్లగా ఉంటుందా? అరే కూల్ డ్రింక్స్ అనేటివి మంచి అనుకుంటారా? కూల్ డ్రింక్స్ అంత చెడ్డ ఏం లేవు. అవి మీ చిన్న పొరంగా అసలే తాగద్దు. తీయగా ఉండటానికి చక్కెర ఎక్కువ వేస్తారు. మన అవసరానికి మీద చక్కెర వేసినాక దాంతో ఒబేసిటీ, మన్ను, మశనం అన్ని రోగాలు వస్తాయి. అందులో కార్బన్ డైఆక్సైడ్ కలుపుతారు, షుగర్ కలుపుతారు, కెఫిన్ ఉంటుంది. వీటితో కిడ్నీలు, లివర్లు అన్ని ఖరాబ్ అవుతాయి. ఆ మందుల కూల్ డ్రింక్ తాగే కంటే మన కళ్ళ ముందర కనిపించే నిమ్మకాయలు విండుకొని ఇంత ఉప్పు కలుపుకొని తాగితే మన శరీరానికి ఎంతో మంచిది. అర్థమైందా? ఎన్నో లాభాలు వస్తాయి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎన్నో లాభాలు ఉంటాయి. నీ అసంటోడు ఇంకా కూల్ డ్రింక్స్ తాగద్దురా, చిన్న పోరగాళ్ళకి ఇంక ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. కూల్ డ్రింక్లకు బదులు తెల్లారు లేచిందంటే నిమ్మకాయ వెండుకొని ఇంత తాగు. నిమ్మరసం తాగడం వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో తెలుసా? మనం మెయిన్గా డీహైడ్రేషన్ నుంచి బయటపడవచ్చు. మళ్ళీ గ్యాస్, యాసిడిటీ, మలబద్ధకం అంటే దొడ్డికి సాపు రాకుంటే సాపు వస్తుంది. మళ్ళీ లివర్లో టాక్సిక్ అంటే విష పదార్థాలు ఉన్నా కూడా తీసి అవతల వారేస్తుంది. అట్లుంటాయి నిమ్మరసం తాగడం వల్ల. ఎండకు తాగితే ఇంకా మంచిది, చల్లబడతాం. ఈ నిమ్మ పండ్ల బొచ్చడి సి విటమిన్ ఉంటుంది. అన్ని పండ్ల కంటే ఈ నిమ్మ పండ్ల ఎక్కువ సి విటమిన్ ఎక్కువ ఉంటుంది తెలుసా? మళ్ళీ పండ్లలో ఏమైనా ఉన్నా కూడా క్రిములు మొత్తం లోపలికి పంపిస్తుంది, ఫ్రెష్ చేస్తుంది. అన్న ఇన్ని రోజులు కూల్ డ్రింక్లు తాగినాం కదా అన్న. ఇన్ని రోజులు గంగల పోను. ఇప్పటి నుంచి అయితే ఆ కూల్ డ్రింక్ నీళ్ళు అన్ని పక్కకు వారేసి మన నిమ్మరసం తాగితే మంచిది. ఇప్పుడు చెప్పిందంతా మీ ఇళ్ళల్లో మీ వాళ్ళకి చెప్పుర్రి. చుట్టాలు గిట్టాలు వచ్చినా కూడా తంసాలు స్ప్రైట్లు ఇవన్నీ తెప్పించి తాకులేదు. నిమ్మరసం పోసి సాగోళ్ళు. ఓకేనా? ఓకే. నిమ్మరసం గురించి నమ్మలేని నిజాలు చెప్పిన మన మహేష్ అన్నకి అరే నాకు ఐడియా వచ్చిందిరా. అన్న చెప్పు. ఇంతకుముందు పైసలు సంపాదిద్దామని బిజినెస్ చేద్దామన్నా, ఇదే నిమ్మరసం స్టార్ట్ చేద్దాం బిజినెస్. ఎట్లా స్ప్రైట్లు, థమ్స్అప్లు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ వేస్ట్. దీని గురించి మన ఊర్లందరికి చెప్దాం. వచ్చేటోళ్ళందరికీ 5 రూపాయలకు గ్లాస్ అమ్ముదాం. మనమే తయారు చేసి అమ్ముదాం. మనకి ఎట్లాగో బిజినెస్ లేదు కదా, మనకు బిజినెస్ స్టార్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. సరే అన్న. అయితే నిమ్మ చెట్టు ఎవరి ఇంటికాడ ఉన్నదిరా? అయితే ఫస్ట్ మన నిమ్మకాయలు కోసుకొచ్చి నిమ్మరసం తయారు చేద్దాం పనిరా. ఇది మన సరిపోతా అన్నట్టు. ఈ నీళ్ళల్లో ఇప్పుడు నిమ్మకాయలు కోసేయాలి. ఉప్పు గారా? అరే నా చేతులు ఎగిరంగా ఉంటాయి మీకు. అబ్బా చక్కెర, మిక్స్ చాలా టేస్ట్ చూద్దాం. కస్టమర్ నచ్చుద్దా లేదా? పర్ఫెక్ట్, సూపర్ ఉన్నారా? అరే మనిషికి ఇంత సిద్ధపడరా.
దే ఓకేనా ఓకే 5 రూపాయల గ్లాస్ 5 రూపాయల గ్లాస్ నిమ్మరసం పెద్ద మనిషిరా నిమ్మరసం పోతాం రా 5 రూపాయల గ్లాస్ ఆ స్ప్రైట్లు థమ్స్అప్లు తాగకంటే ఇది తాగినాం అనుకో ఆరోగ్యానికి మంచిది పానం చల్లగా ఉంటది ఆరోగ్యం అయితే ఖరాబ్ కాదు 5 రూపాయల గ్లాసు మీ ఇంటి పక్క పట్టు ఆలీలకు చెప్పు మరి చెప్తా నడుతా కొత్తగా పెట్టినా మరి గిరాకీ బరాబర్ గిరాక్ అయితే తాగు ఎట్లున్నది పెద్ద మనిషి మస్తున్నదా 5 రూపాయలు పట్రా గ్లాస్ ఎంత అట్లా కాదురా నిమ్మరసం గ్లాస్ ఎంత నిమ్మరసం 5 రూపాయలు సరే గ్లాస్ ప్రియ కదా ఒకటి సారీ ఇక్కడ తీయమ్ము ఇంటి దగ్గర అమ్ముతా మరి నేను దూరంగా అమ్ముతాం ఎల్ల దూరంగా నీ కొంపల దూరంగా నిమ్మరసం అమ్మా నిమ్మరసం అమ్మ మరి నిమ్మరసం అమ్మకపోతే ఏం రసం అమ్ముతావు? పాదరసం అమ్ముతావు. సరే మరి గ్లాస్ పాదరసం. ఇగో పాదరసం అయిందా బాగా అయిందా? ఈ పొరగాళ్ళకి అట్లా రానని అన్న సరే తప్పదు మా పొరగాళ్ళకి తలకాలేమో అనలేదు. ఇగో తాగన్న 5 రూపాయల గ్లాస్ ఇగో నెంబర్ ఉంటుంది తాగు. ఏట్లో ఉన్నదిగా మంచిది మంచి చేతులు కడుక్కొని చేసినాం. తాగుతా మంచిగానే ఉంటుంది చేస్తలా ఎట్లున్నది? నెంబర్ 1 ఉన్నది. నెంబర్ 1 థ్యాంక్ యూ అన్న. సరిపోదు అన్న. ఎట్లున్నది అన్న కాంప్లిమెంట్? నిమ్మకాయ నీళ్ళు సూపర్ ఉన్నాయి. ఇక స్ప్రైట్ లో అడ్డి రావద్దు రోగాలు అవుతాయని చెప్పి మన ఊర్లో మనకి మంచి ఆరోగ్యం ఉండాలని చెప్పి ఇట్లా తయారు చేసి మంచి పని చేసేది. మా ఊరు 5 రూపాయలే తీసుకుంటాను. ప్రతి ఒక్కరికి మా దోస్తుల చెప్తా. చెప్పు 5 రూపాయలే కాదు 5 రూపాయలు అందరికి చెప్తా. అందరు రమ్మంట. నిమ్మరసం ఏం కావాలి? తురం బంగారం కావాలి. అరే అన్న గుడ్డోళ్ళు లేకున్నారా బంగారం షాప్ అనుకోని మన నిమ్మరసం షాప్ వచ్చింది కళ్ళాదలీరా పెట్టుకొని పోతాడు. అరే అదే పారా పాపం అన్నకు పోతాం పట్టు గ్లాసాడు. పైసలు అయితే అవుతాయి ఉత్తా కాదు. ఇగో నీకు స్ప్రైట్ థమ్స్అప్ కంటే 100 రేట్ల ఎంపు అందరికి ఇప్పుడు కొత్త షాప్ పెట్టినామండి. ఎట్లున్నది అన్న? నెంబర్ 1 ఉన్నదన్న. ఏం కలిపింది ఇలా అంటే అది నిమ్మరసం. నిమ్మరసం గ్లాస్ కి ఎంత? నిమ్మరసం గ్లాస్ 5 రూపాయలు. గ్లాస్ కు రూపాయే కదా. 5 రూపాయలకి ఎందుకు అమ్ముతారు? మీ కాడ ఎక్కువ ఉన్నది రేటు. మేడం గ్లాస్కి 5 రూపాయలు కాదు, గ్లాస్ నిమ్మరసానికి 5 రూపాయలు. అంటే గ్లాస్ ఫ్రీ అన్నట్ట. నిమ్మరసం ఏం కలిపిల్లు? నిమ్మరసమే ఉప్పా చక్కెర సాల్ట్ ఛీ ఉప్పు కలిపితే అయిపోగా నేను తాగనే తాగా. ఏ పిచ్చదానా సాల్ట్ అంటే ఉప్పు అమ్మా వందనాలమ్మా నీకు. ఒక కొత్త కాన్సెప్ట్ తోటి అయితే వీడియో ట్రై చేసినాం. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చెప్పురా ఫ్రెండ్స్, ఎప్పుడు కానీ ఇట్లా థమ్స్అప్లు ఫ్రెండ్స్ రాయండి బాగా నిమ్మరసం. ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్.